గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి. చెప్పండి, ఈ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో కూడా జరిగింది ఎస్ఐ విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ కానీ, వారికి స్టడీ మెటీరియల్స్ కానీ, ఇప్పుడు మహిళలకు కుట్టు మిషన్లు కానీ, ఏంటి రమేష్ గారు, మా సంస్థ మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము 3-4 ముఖ్యమైన అంశాలను అనుకొని మా కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతోంది. మొదటగా విద్య, వైద్యం, అదేవిధంగా మహిళా సాధికారత కూడా. వైద్య ఆరోగ్య రంగాల్లో ఒక 2.5-3 సంవత్సరాల ముందు కోవిడ్ ప్రబలంగా వ్యాప్తి చెందినప్పుడు మేము కోవిడ్ కిట్ల పంపిణీతో పాటు హాస్పిటల్స్లో నిత్యావసరాల పంపిణీ అనుకోండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితేనేమి అనేకంగా, ముఖ్యంగా దేవరకొండ పట్టణం, నల్గొండ పట్టణం, మిర్యాలగూడ పట్టణంలో, నాగార్జున సాగర్లో కూడా మేము ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. విద్య మీద వచ్చినట్టయితే మేము గడిచిన సంవత్సరం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అర్హులకు కానీ, వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఉచిత కోచింగ్ కానీ అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. మహిళా సాధికారతకు వచ్చే వరకు నల్గొండ పట్టణానికి సంబంధించినంత వరకు ముఖ్యంగా 2 బ్యూటిషియన్ కోర్సు, అదేవిధంగా టైలరింగ్ కోర్సు, ఇవి 2 కోర్సును కూడా టేకప్ చేయడం గడిచిన 2 మాసాలుగా ఆ ప్రయత్నం మా కౌన్సిలర్ కవితా దయాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళకు ఈరోజు మేము వాళ్ళకి కావాల్సినటువంటి టైలరింగ్ ఏదైతే మెషిన్ ఉంటుందో టైలరింగ్ మెషిన్ అందించడం జరిగింది. అదేవిధంగా బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా బ్యూటిషియన్ కిట్స్ని కూడా ఈరోజు అందించడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ మీరు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మొన్న దేవరకొండ నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. ఇలా ఉంది, ఏమైంది మొన్న దేవరకొండ రిజల్ట్ కానీ బయట? అంటే ఎన్నికల్లో గెలుపోవటంలో అనేవి సహజ సాధారణం. సో మేము చేసినటువంటివి గడిచిన 2 పర్యాలుగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. కాకపోతే ప్రజల్లో కూడా ఒక మార్పు కోరుకున్నట్టుగా మాకు కనపడ్డది. మేము కూడా కొంచెం ఎందుకు ఇట్లా జరిగింది, మేము అనుకున్నట్టుగా స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదనేది కూడా మేము అందరం కూడా రివ్యూ చేసుకొని భవిష్యత్తులో మేము చేసిన చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని మరింత ప్రభావవంతంగా ప్రజలను మరొకసారి కూడా మేమందరం కూడా మా వంతుగా తిప్పుకునేదానికి మా ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. అదేవిధంగా రేపు నల్గొండ ఎంపీగా గుత్తా అమిత్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా సరే నేను దాన్ని నా శక్తివంచన లేకుండా నేను నా ప్రయత్నంలో నేను ఉంటాను. వాళ్ళు ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా సరే ఆ బాధ్యతను టేకప్ చేస్తాను. కానీ పార్లమెంట్ విషయానికి చూసినట్టయితే మొత్తం కూడా పార్లమెంట్ పరిధిలో ఒక సూర్యాపేట మినహా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎలా ఉండబోతుంది? ఏం లేదు, మీరు పోయినసారి కూడా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే 2018లో కూడా మేము ఈ 7 సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లను మేము గెలుచుకోవడం జరిగింది. కాకపోతే పార్లమెంట్కి వచ్చేసరికి ప్రజలు కొద్దిగా మార్పు కోరుకున్నారు. సో భవిష్యత్తులో కూడా అలాగనే జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ అధినేత కేసీఆర్ని, కేటీఆర్ని కలవడం జరిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మీరు కలవడం జరిగింది. నూతన సంవత్సరం కాబట్టి మా పార్టీకి సంబంధించిన అధినేతను కానీ, లేకపోతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని, మొన్నటి వరకు మా జిల్లా శాఖ విద్యుత్ శాఖ మాతులు మా ప్రీతమ నాయకులు జగదీష్ రెడ్డి గారిని కూడా అందరినీ కూడా నూతన సంవత్సరం కాబట్టి అందరినీ కూడా కలిసి వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా కార్యక్రమాలు టేకప్ చేయాలి ఏంది అనేది వాళ్ళ గైడెన్స్ అనేది మేము సీక్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వంలో మేము మరింత పకడ్బందీగా, మరింత పట్టుదలతో కూడా మా వచ్చేసరికల్లా మళ్ళీ మేము ప్రిపేర్ అయ్యేటట్టుగా మేము పనిచేస్తాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కానీ చాలా వరకు పెరుగుతున్నాయి. మొన్న మీరు బయట ఉన్నా కానీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రక్తదాన కార్యక్రమాలు, మీ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున చేసినటువంటి క్యాడర్ చేసినటువంటి రెగ్యులర్గా జరిగే పనులే కదా. మేము ప్రజాసేవలో అనేక రకాలుగా, మేము రాజకీయాలు ఒకటే కాదు కదా, అనేక సేవా కార్యక్రమాలు కూడా టేకప్ చేస్తూనే ఉంటాం. ఇంతకుముందు కూడా చేసినాము. రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా మా సైడ్ నుంచి ఏవైతే మేము సేవా కార్యక్రమాలు చేయాలనో అవన్నీ కూడా ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. ఒకవేళ బీఆర్ఎస్ ఇక్కడ మీకు ఎంపీ స్థానం కనుక కన్ఫర్మ్ చేసినట్లయితే అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా యువనేత, సీనియర్ నేత జానారెడ్డి తనేడు రంగంలో ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? పార్టీ ఒకవేళ నాకు అవకాశం ఇచ్చినట్టయితే నేను మరొకసారి కూడా చెప్పదలుచుకున్న పట్టుదలతో మంచి సిన్సియర్ ప్రయత్నం నేను 100% చేస్తాను. ప్రజలు ఒక మంచి అభ్యర్థిని ఎంపీగా ఎన్నుకోవాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుతున్నాను. ఎన్నిక చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా 16వ తారీఖు కూడా ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశం కూడా జరగనుంది. హాజరు కాబోతున్నారు. అవును, మా పార్టీకి సంబంధించినంత వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో 3వ తారీఖు నుంచి ప్రతి ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక రోజు సమీక్షా సమావేశాలు,
ఈ సమీక్షా సమావేశాల్లో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది, లోటుపాట్లు ఎక్కడ జరిగినాయి, భవిష్యత్తులో మనం ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలా, వారి పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలా, పునర్నిర్మాణం చేయాలనే దాని మీద ముఖ్య ఉద్దేశంతో కూడా మేమందరం కూడా రివ్యూ చేస్తున్నాము. సో 12వ తారీఖున భువనగిరి పార్లమెంటరీ సెగ్మెంట్కి, 16వ తారీఖున నల్గొండ పార్లమెంటరీ సెగ్మెంట్కి కూడా రివ్యూ జరగబోతోంది. సో ఈ రివ్యూలలో కూడా ప్రజల నుంచి వారి నాయకులు కార్యకర్తల నుంచి కూడా వస్తున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పార్టీ టేకప్ చేసి వాటన్నిటికీ అనుగుణంగా కూడా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఏం కాదు, మనం చూడడం జరిగింది. అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో కూడా విభేదాలు కూడా అన్ని ఇప్పుడు ఏకతాటిపై కలిసి వచ్చే అవకాశం కనపడుతుందా అక్కడెక్కడ ఉన్నటువంటి పరిస్థితులు? రాజకీయాల్లో భేదాభిప్రాయాలు అనేది కామన్ అది. ఎందుకంటే డెమోక్రసీలో విభేదాలు అనేది అదొక ఇండిపెండెన్స్ అనేది ఉంటేనే దాన్ని డెమోక్రసీ అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే అభిప్రాయం మీద ఉంటే దాన్ని మన మొనార్కీ అనో లేకపోతే డిక్టేటర్షిప్ అని అంటారు అనమాట. సో భేదాభిప్రాయాలు అనేది కామన్గా ఉంటాయి డెమోక్రసీలో. సో మా పార్టీలో కూడా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మనకు ముఖ్యంగా ఒక ఉద్దేశం ఏంటి అంటే పార్లమెంటరీ సెగ్మెంట్స్లో పోటీ చేస్తున్నటువంటి మా పార్లమెంటరీ పార్టీ అభ్యర్థులను మేము గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసిన ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి అందరం కూడా మంచి కోఆర్డినేషన్ కూడా పనిచేసి పార్లమెంటరీ పార్టీలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళని మేము గెలిపించుకునే ప్రయత్నం సిన్సియర్గా చేస్తాం. ఆల్ ది బెస్ట్. చూడొచ్చు అంతా కూడా గుత్తా వెంకటరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు ఇప్పుడు కొత్తేం కాదు, ఎప్పుడు అన్ని నిత్యం కూడా అందరికీ అండదండగా ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తాం, అందరినీ కలుపుకొని వెళ్తాం, ప్రజలకు సేవ చేయాలన్నదే తమ లక్ష్యం అని కూడా గుత్తా అమిత్ రెడ్డి చెప్తున్నారు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.